అసలు ట్యాంకర్లే తమ ప్రాంతాలకు రావడం లేదని అంటున్నారు స్థానికులు. అసలు నగరంలో ఎన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి? ట్యాంకర్ నీటికి ఎంత మొత్తం వసూలు చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం ఉన్న నీటి సమస్యలను అధిగమించేందుకు ఈ వాటర్ ట్యాంకర్లు సరిపోతాయా? గ్రేటర్ పరిధిలో ట్యాంకుల ద్వారా నీటిని సప్లై చేసేందుకు 17 డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్లో 8 నుంచి 12 సెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సెక్షన్లో 200 నుంచి 300 వరకు వాటర్ ట్యాంకర్స్ కు ఆర్డర్ వస్తోంది. అయితే ఏప్రిల్ అనంతరం ఈ ఆర్డర్స్ 1000 వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక చిన్న పెద్ద వాటర్ ట్యాంకర్లు కలుపుకొని ఒక్కో డివిజన్లో 30 నుంచి 40 వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్ అన్ని అనుకూలిస్తే 8 నుంచి 10 ట్రిప్పుల వరకు నీటిని సరఫరా చేస్తున్నాయి. చిన్న నీటి ట్యాంకర్ల నీటి సామర్థ్యం 5000 లీటర్లు. ఈ ట్యాంకర్ కి డొమెస్టిక్ అయితే 400, కమర్షియల్ అయితే 700 రూపాయలు ఛార్జ్ చేస్తున్నామంటున్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు. ఇక పెద్ద వాటర్ ట్యాంకర్ల నీటి సామర్థ్యం 1000 లీటర్లు ఉంటుంది. ఈ ట్యాంకర్ కు డొమెస్టిక్ విధానంలో 700, కమర్షియల్ అయితే 1400 రూపాయలు వసూలు చేస్తున్నారు. నగరంలోని ప్రతి సెక్షన్లో నీళ్లను ఉచితంగా సరఫరా చేసేందుకు 2 నుంచి 4 ట్యాంకర్లను అందుబాటులో ఉంచామంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. సెక్షన్ కు 2 నుంచి 4 ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా అవి ఏమాత్రం సరిపోని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ట్యాంకర్ల సంఖ్యను పెంచాలంటున్నారు నగరవాసులు. అందుబాటులో ఉన్న ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. వాటర్ ఇప్పుడే రావట్లేదండి. వాటర్ ఇంకా సమ్మర్ లో ఏమొస్తుంది? రావు. 40 మినిట్స్ ప్రెషర్ లేదు. మరి పోయే నీళ్ళు పోతూనే ఉంది. ఇంకెలా వస్తాయి వాటర్? రావు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ట్యాంకర్ లేదు. ప్రైవేట్ గా మేము బుక్ చేసుకోవడమే. వాళ్ళు రావడం, వాడు ఎంత డిమాండ్ చేస్తే ఇంకా మా పరిస్థితి అలా ఉంది. డిమాండ్ చేస్తే వాడికి అలా పే చేయడం, తెప్పించుకోవడం. ఎండాకాలంలో నీటి సమస్యలను తీరుస్తామని హామీలిచ్చిన నేతలు తమ గోడు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. గతంలో ఎన్నోసార్లు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదంటున్నారు. నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ కలిసి రోడ్డు మీద పారుతూనే ఉంటాయి. ఇంట్లో చూస్తే మాట పైపులలో తాగే నీళ్లు తక్కువనే వస్తాయి ప్రెషర్, కానీ ఈ ప్రెషర్ మాత్రం కెనాల్లాగా బాగా పారుతుంటది. వాటర్ సప్లై ఏం లేదు. వాటర్ ట్యాంకులు ఏమో రావడం లేదు. అడిగినా కూడా వాళ్ళు 700, 600 ఏదో అంటారు. కానీ ఇక మేము అంతా పెట్టి తెప్పించుకోలేదు. నగరంలో జనాభా సంఖ్య పెరిగిందని, దానికి తగ్గట్లుగా వాటర్ ట్యాంకర్ల సంఖ్యను పెంచలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే నీటి సమస్యను తీర్చి ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని నగరవాసులు కోరుతున్నారు. జనాలకు నీళ్లను అందించాల్సిన ప్రభుత్వ వాటర్ ట్యాంకర్లు కాస్ట్లీ ఏరియాలకు మాత్రమే పరిమితమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పేద, మధ్యతరగతి వారికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన నీటిని శ్రీమంతుల ఇళ్లకు సరఫరా చేస్తున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అధికారులు మాత్రం అక్రమంగా ట్యాంకర్లను ప్రైవేట్ కంపెనీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలో నీటిని సరఫరా చేసే ట్యాంకర్లు చిన్నవి పెద్దవి కలిపి 650 నుంచి 700 వరకు ఉన్నాయి. ఇటు ఎక్కువ ట్యాంకర్లు మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ పరిసరాల్లోనే నీళ్లు సరఫరా చేస్తున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలిస్తే ఈ కాస్ట్లీ ఏరియాలో ఒక్కో ఇంటికి నెలకు 70,000 లీటర్ల నీటిని వాడుతున్నట్లు సమాచారం. అదే చార్మినార్, మల్కాజ్గిరి, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నెలకు 15,000 నుంచి 20,000 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నారు. నగరంలో నీటి కొరతను తగ్గించాలంటే వాటర్ ట్యాంకర్లను అన్ని ప్రాంతాలకు ఒకేలా కేటాయించాలి. కానీ ఈ విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు, బస్తీలకు అసలు వాటర్ ట్యాంకర్లు వెళ్లిన పరిస్థితే లేదు. అంతేకాదు నగరానికి వస్తున్న నీటిలో 180 MGTలు వృధా అవుతున్నాయని లెక్కలు చెబుతున్నారు అధికారులు. ఈ నీటిని కూల్ డ్రింక్స్, బీరు తయారీ కంపెనీలకు అమ్ముతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. హైదరాబాద్ నగర జనాభా సుమారుగా 1 కోటి వరకు ఉంది. అయితే గత 8 సంవత్సరాల నుంచి జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా మంచినీటి వ్యవస్థ ఏమీ చేయలేదు. కృష్ణా ఫేజ్ 2 2008లో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటి వరకు 1 గ్యాలన్ నీరు కూడా అడిషనల్గా తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టలేదు. దాంతో
తీవ్రమైన నీటి ఎద్దడికి గురవుతూ ఉన్నారు ప్రజలు. కింద సంవత్సరమే కృష్ణా ఫేజ్ 3 వస్తాయన్నారు, రాలేదు. ఈ సంవత్సరం అయితే వర్షాభావ పరిస్థితులతోని చాలా బోర్లన్నీ ఎండిపోవడం జరిగింది. దాంతో ప్రజలు మున్సిపల్ వాటర్ మీద, జలమండలి నీటి మీద ఆధారపడితే వాళ్ళేమో కోర్ ఏరియాలో ఆల్టర్నేట్ డేనో 2 దినాలకు ఒకసారి ఇస్తే, శివారు ఏరియా లోపల వారం దినాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఇచ్చి కూడా లేనట్టుగానే అయిపోతుంది. దాంతో ప్రజలు వాటర్ ట్యాంకర్స్ మీద పెద్ద ఎత్తున ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. జంట నగరాల్లో జనాభా దాదాపు 1 కోటికి చేరుకుంది. దీనికి తగ్గట్లుగా వాటర్ సప్లై లేకపోవడంతో హైదరాబాదీలు ఇబ్బందులు పడుతున్నారు. నగరానికి 340 MGDలు నీటి సరఫరా జరుగుతోంది. వాస్తవానికి ఈ నీరంతా సరఫరా అయితే వేసవిలో కూడా ఇబ్బందులు రాకూడదు. కానీ 180 MGDల నీళ్లు పైపు లైన్ల లీకేజీతో వృధాగా పోతున్నాయని జలమండలి చెబుతోంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్గా వాటర్ రిలీజ్ చేయరండి. అంటే తిప్పాల్సిన ప్రెషర్ కంటే కూడా చాలా నార్మల్ ప్రెషర్ పెడతారు. రోడ్డు మీద పోయే వాటర్ మాత్రం హై ప్రెషర్ ఉంటుంది, బట్ ఇంట్లోకి మాత్రం వాటర్ రాదు. హార్డ్లీ 30-40 మినిట్స్ వాళ్ళు వెళ్తారు. అది కూడా ఒక బకెట్ నిండడానికే మీకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది. సో అట్లాంటి టైంలో ఒక 40 మినిట్స్ వెళ్తే మనకు వాటర్ డ్రమ్ నిండుతుంది. ఎవరిని అడిగినా కూడా ఎదురింటి వాళ్ళ ఇంటికి, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళకి వాటర్ సరిపోదు. సో బేసిక్గా ఇంకా సమ్మరే స్టార్ట్ కాలేదు. సమ్మర్ కంటే బిఫోరే అందరికి వాటర్ ప్రాబ్లమ్. ఈ వాటర్ ఇంట్లో కంటే ఎక్కువ రోడ్డు మీద బాగా పారుతుందండి. దాన్ని చేపట్టి రోడ్స్ 90% కంప్లీట్ డామేజ్ అయిపోయాయి. కష్టాల నుంచి గట్టెక్కేందుకు నగరవాసులు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ట్యాంకర్లను ప్రభుత్వ అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం వల్లే తాము ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నామంటున్నారు నగరవాసులు. ట్యాంకర్స్ ద్వారా ఏం లేదండి, కొనుక్కోవడమే ట్యాంకర్స్ ని. అంటే కొనుక్కోవడానికి వాళ్ళు ఏమైనా వస్తున్నారా? అంటే కొనుక్కోవడం అంటే మనం ప్రైవేట్ ట్యాంకర్స్ ని పిలుచుకోవడం, అంతేకాని గవర్నమెంట్ నుంచి మాత్రం ఏం లేదండి. గవర్నమెంట్ నుండి ఏం లేదు. అంటే మీరు దీన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? చాలా సార్లు కంప్లైంట్ చేశారండి. రీసెంట్ గా కూడా కంప్లైంట్ చేస్తాం. అందరూ 15 పేపర్స్ కూడా ఉన్నాయి. 15 days బ్యాక్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇస్తాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. అసలు ఒక్క ట్యాంకర్ కూడా రాలేదు గవర్నమెంట్ నుంచి. అంటే జనరల్గా మీకు వాటర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? అది ప్రెషర్ చాలా తక్కువ ఉంది. ఇంకా ఏం లేదు, ఇంట్లో బోర్వెల్ లేదు. వాళ్ళకి చాలా ఇబ్బంది. అందరికీ లేదు, ఇక్కడ నీళ్ళు కూడా లేదు. వాళ్ళు కూడా సప్లై ఏం చేయట్లేదు. కానీ వాటర్ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ లేదు. ఒక్కసారి ఇస్తారు, అది కూడా ఒక్కసారి ఇస్తారు. టైమింగ్ కూడా ఎక్కడ పోయేది లేదు, ఎక్కడ వచ్చేది లేదు. నగరంలో నీటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ట్యాంకర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువ ట్యాంకర్లను శివారు ప్రాంతాలకు, బస్తీలకు కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. జలమండలి అధికారులు ఇప్పటికైనా ట్యాంకర్లను అన్ని ప్రాంతాలకు సమానంగా కేటాయిస్తేనే నీటి ఇబ్బందులు తీర్చే అవకాశం ఉంటున్నారు విశ్లేషకులు. 10-15 times 20 times వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, బతలాడితే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే కానీ అది కూడా ఒక రోజు తెప్పించుకుంటాము, 2 రోజులు తెప్పించుకుంటాము. కానీ కంప్లీట్ సీజన్ అంతా తెప్పించుకోలేము కదండి. కొందరు అంటే కాలనీలో అందరు కలిసి ఫిల్ చేసుకుంటారు. కొందరు వీలవుతుంది, కొందరు వీలు కాదు. ఒక్కొక్కసారి కొందరికి నీళ్ళు కూడా ఉండవు. ఆఫీస్కి స్నానం చేయకుండా ఇలా వెళ్ళలేము కదా. మన రొటీన్ వాటర్ తాగడానికి మామూలుగా టాయిలెట్స్కి వీటికి అయితే వాటర్ కావాలి కదా. సో అవన్నీ కొంచెం గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదండి. హైదరాబాద్ లో నీటి కష్టాలు తీరాలంటే వెంటనే కృష్ణా ఫేజ్ 3ని పూర్తి చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అలాగే తాత్కాలికంగా నీటి కష్టాలను తీర్చేందుకు ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు నగరవాసులు.